హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి టెక్ అఫీషియల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ మీరు చూసారు కదా అలాంటి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. This is the future. గాయస్, ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేయాలి. యూట్యూబ్ ఓపెన్ చేశాక ఏదైనా ఒక వీడియో అయితే ఓపెన్ చేయాలి. సపోజ్ మన ఛానల్లోనే ఒక వీడియో ఓపెన్ చేసి అందులో బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేద్దాం. సాయి టెక్ అఫీషియల్. ఇప్పుడు ఏదైనా ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకోర్రి. ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఆ బ్యాక్గ్రౌండ్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫుల్ క్వాలిటీలో పెట్టుకొని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు రీటచ్ యాప్ని అయితే ఓపెన్ చేయాలి. రీటచ్ యాప్ని ఓపెన్ చేసి ఆ స్క్రీన్ షాట్ ఇమేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆ మొబైల్ ఫ్రేమ్ అయితే మొత్తం ఎరేజ్ చేయాలి. ఈ రీటచ్ యాప్ గురించి అయితే ఒక ట్యూటోరియల్ అయితే చేశాను. ఆ వీడియో లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చూడండి. మొబైల్ ఫ్రేమ్ అయితే ఎరేజ్ చేయాలి. ఫస్ట్ సారి మంచి రాకపోతే మళ్ళీ సెకండ్ టైం అట్లా ట్రై చేసుకుంటూ ఉన్న కొద్దీ ఆ మొబైల్ ఫ్రేమ్ అయితే కొంచెం మంచి ఎరేజ్ అయిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి. దీన్ని కూడా ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి మా పిక్సెల్ ల్యాబ్కి అయితే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని ఇక్కడ 16:9 రేషియో అని దాని మీద ట్యాప్ చేస్తే ఆ 16:9 రేషియోకి అప్లై అయిపోతుంది. సేవ్ పైన ట్యాప్ చేసి సేవ్ ఇమేజ్ ట్యాప్ చేసి డిఫాల్ట్ నుండి ఆల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద ట్యాప్ చేస్తే అది మంచి క్వాలిటీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. మంచి క్వాలిటీలో సేవ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్లో అయితే ఫ్రీ పిక్ అని టైప్ చేయండి. ఫ్రీ పిక్ అని టైప్ చేస్తే ఒక వెబ్సైట్, అది ఫ్రీ పిక్. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసాక ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. అక్కడ డెస్క్ అంటే ఓన్లీ డెస్క్ అంతే. డెస్క్ అని టైప్ చేయండి. డెస్క్ అని టైప్ చేశాక ఇలా చాలా ఇమేజెస్ వస్తాయి. నేను వాడే వీటిలలో సగం కన్నా ఎక్కువ ఇమేజెస్ అవే ఉన్నాయి. ఈ ఫ్రీ పిక్ నుండి డౌన్లోడ్ చేసినవి ఉన్నాయి. సగం కన్నా ఎక్కువ ఇమేజెస్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అయితే నేను ఈ ఫ్రీ పిక్లోనే డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు మీకు ఇట్లా ఫస్ట్ ఇంటర్ఫేసే మంచి బ్యాక్గ్రౌండ్స్ కనిపించాయి. వెతికిన కొద్దీ కనిపిస్తాయి. చాలా వెతకాలి. మంచి బ్యాక్గ్రౌండ్స్ కావాలంటే బాగా వెతకాలి. కానీ సూపర్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటైతే డౌన్లోడ్ చేసి నేను ఎడిట్ చేసి అయితే చూపిస్తాను. నేను ప్రతి ఒక్కటి ఉన్నట్టు వాడాను. అండ్ కొంచెం ఎడిట్ అయితే చేసుకుంటాను. రీటచ్ యాప్లో, పిక్సెల్ ల్యాబ్ యాప్లో ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. అండ్ నా ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇమేజ్ అయితే గ్యాలరీలో చూస్తున్నాను. మంచి క్వాలిటీలో అయితే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది.
సూపర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు రీటచ్ యాప్లోకి అయితే షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని క్విక్ రిపేర్ మీద ట్యాప్ చేసి అంతా ఎరేజ్ చేసేయాలి. ఓన్లీ ఆ ప్లాంట్ చూడండి, అదొక్కటి తప్ప మిగతా ఉండకుండా ఎరేజ్ చేస్తున్నా చూడండి. అండ్ ఈ రీటచ్ ట్యూటోరియల్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు చూడండి. ఒక ఫైల్ షేప్లో కూడా ఉంది చూడండి, దాన్ని కూడా దాన్ని కూడా ఎరేజ్ చేసుకోండి. అండ్ ఫైల్ అయితే ఎరేజ్ అయిపోయింది. ఇంకేమన్నా ఉంటే షేడ్స్ అలాంటివి ఉంటే మొత్తం క్లియర్ చేసుకోండి. క్లియర్ చేసుకొని క్లోన్ స్టాంప్ ఉంటుంది, క్లోన్ స్టాంప్ అని దాన్ని టైప్ చేసి డర్టీ ఉన్నది మొత్తం అది క్లియర్ చేయాలి. అండ్ మొత్తం క్లియర్ అయిపోయాక ఇప్పుడు ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసి పిక్సెల్ యాప్కి అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని 16:9 మీద క్లిక్ చేసి రైట్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ బటన్ మీద ట్యాప్ చేసి సేవ్ బటన్ దాని మీద ట్యాప్ చేసి సేవ్ ఇమేజ్ ట్యాప్ చేసి అల్ట్రాలో పెట్టుకొని సేవ్ టు ఇమేజ్ గ్యాలరీ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేశాక అండ్ దాని మీద ట్యాప్ చేశాక గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. అండ్ ఇదైతే ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.